కరుణాకటాక్షాలు లభిస్తాయి. అది తెలుసుకున్నటువంటి ఆవిడ గనక విష్ణు వక్షస్థలాలయే అని ప్రార్థన చేసింది. స్వయావలోకిత సత్యః సతంజ సగుణాలుతగా. ఓ దేవి, నువ్వు ఎవరి కటాక్షంతో చూస్తావో ఆ మానవుడే పుణ్యాత్ముడు, అతడే సుగుణములతో కూడినటువంటి వాడు. సస్వాగ్యః సకుటుంబీక ససూరః సజ పండితః. అతడే కొనియాడదగినటువంటి వాడు, అతడే ఆలుబిడ్డలు గలవాడు, అతడే సూర్యుడు, అతడే పండితుడు అని చెప్పి స్తోత్రం చేస్తుంది. అమ్మవారి యొక్క గొప్పతనాన్ని ఆ రోజున శంకర భగవత్పాదులు ఎట్లా అయితే స్తోత్రం చేశారో ఈవిడ కూడా అమ్మాయి క్రీడలు పెడితే చాలు, అది పండంత మాత్రం చేత ఆ మానవుల యొక్క జన్మ అంతా కూడా ధన్యమైపోతుంది, వాళ్ళు గొప్పదైనటువంటి స్థితిలో ఉంటారు అని చెప్పి ఆ రోజున 8 సంవత్సరాల వయసులో భిక్షాలకు వెళ్ళినటువంటి శంకర భగవత్పాదులకి సరైనటువంటి కట్టుకోవడానికి వస్త్రం లేనటువంటి ఒక గృహిణి ఏదైనా ఇవ్వాలి వచ్చినటువంటి వాడికి అని ఆవిడకి ఇంట్లో ఏమీ లేక భర్త యాజమానానికి వెళ్ళాడు, ఏదైనా వస్తే తీసుకొస్తే వండుదామని ఆవిడ ఉంది. వస్త్రం కూడా లేదు, తలుపు చాటు ఉంది. ఉన్నటువంటి ఆవిడ వచ్చినటువంటి ఆ పిల్లవాడు అంటే ఆ గుణం అనేటువంటిది గొప్పది, అక్కడ ఇచ్చినటువంటి వస్తువు కాదు గొప్పది, అది ఇవ్వాలి. ఎందువల్ల ఇవ్వాలి అంటే అన్ని ఆశ్రమంలో కూడా ఉత్తమమైనటువంటిది గృహస్థాశ్రమం. అంటే మిగిలినటువంటి 4 ఆశ్రమాల వారు వీళ్ళని ఆశ్రయించుంటారు. బ్రహ్మచారి గాని, యతి గాని, ఇటువంటి వాళ్ళు సన్యాసి గాని, వీళ్ళందరూ కూడా వచ్చి ఆశ్రయించవలసింది ఎవరిని అంటే గృహస్థు దగ్గరే తీసుకోవాలి. అందువల్ల ఆ ధర్మానికి తెలిసినటువంటి ఆవిడ కనుక అంత ఉసిరికాయలు ఇవ్వటం చేత ఏమిటి వీడి కష్టం అని చెప్పి ఆయన ప్రార్థన చేశారు. అమ్మవారు అంది కుదరదు ఇవ్వటానికి, ఆవిడ చేసుకున్నటువంటిది ఏమీ లేదు, ఎప్పుడూ దానం చేయలేదు ఆవిడ పూర్వజన్మలో. దానం చేయనప్పుడు ఈవిడికి ఈ జన్మలో ఇవ్వటానికి అధికారం లేదు, ఇవ్వనంది ప్రార్థన చేస్తే. అప్పుడు ఆయన అన్నాడు, నీకు ఒక గొప్పతనం నీకు తెలియట్లేదు, హనుమంతుడి యొక్క శక్తి హనుమంతుడికి తెలియనట్లుగానే నువ్వు బ్రహ్మ రాసినటువంటి రాతను కూడా మార్చగలిగినటువంటి